So hello guys, welcome back to my YouTube channel. This is Mr. Duke from Ongole. అయితే ఇది మన ఫస్ట్ ట్రిప్ గాయస్, మన వ్లాగింగ్లో ఫస్ట్ ట్రిప్, లాంగ్ ట్రిప్. అయితే మన ట్రిప్ వచ్చేసరికి ఒంగోల్ టు వైజాగ్, అరకు, లంబసింగి, డియోమాలి, వనజంగి మొత్తం ఒకటే ట్రిప్లో మొత్తం కవర్ చేసేటట్టు. సో గాయస్, ఇదైతే మనం క్రాస్ చేసే ఫస్ట్ టోల్ గేట్. మన ఒక ట్రిప్లో క్రాస్ చేసే ఫస్ట్ టోల్ గేట్ ఇది బొల్లాపల్లి టోల్ గేట్ అంటారు గాయస్. ఒంగోలు నుంచి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. అమ్మ అడ్డం పెడదాం డిస్కషన్. క్రాస్డ్ ద ఫస్ట్ టోల్ గేట్. నేను ఈ చిలకలూరిపేట ఎప్పుడు వచ్చినా సరే ట్రాఫిక్కే గాయస్. ఆ ఓఆర్ఆర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో కానీ అది కంప్లీట్ అయిపోతే ఈ లెక్కన మొత్తం ట్రాఫిక్కే. మొత్తానికి విజయవాడ దాకా అయితే వచ్చాం. ఈ టైర్ మీద చేంజ్ చేసేద్దాం టైరు. బ్రో హాయ్, వైజాగ్ వెళ్తున్నా, వారకే ట్రిప్ ఫ్రెండ్స్ అందరం. విజయవాడ వచ్చేసరికి నాకు వన్ ఆఫ్ ద సిటీస్లో నాకు ఇష్టమైన సిటీ ఇది విజయవాడ. మీలో ఎంతమందికి విజయవాడ ఇష్టమో కామెంట్ చేయండి గాయ్స్. ఈ వీడియో ఎవరైతే చూస్తారో విజయవాడ ఇష్టం ఉంటే, మీ ఫేవరెట్ ప్లేస్ విజయవాడ అయితే కనుక నాకు కామెంట్ చేయండి. బండి ఉంచుతుంటే షేక్ అవుతుంది. ఇప్పుడు ఇచ్చే టైర్స్ ఏదైనా సరే నేను దాదాపు మ్యాక్స్ అపోలో ప్రిఫర్ చేస్తాను. నేను మ్యాక్స్ అపోలోనే. ఇంకా బడ్జెట్ ఏమన్నా తక్కువ ఉంటే ఇంకా ఎంఆర్ఎఫ్ వేయిస్తాను. కానీ అపోలో మనకి ఒక 6 months వచ్చినా సరే చాలా కంఫర్ట్ ఉంటుంది. టైర్ జారడం కానీ ఏముండదు. అది లైఫ్ తక్కువ కానీ ఉన్నన్ని రోజులు మాత్రం చాలా బాగుంటుంది టైరు. అరే ఎక్కడన్నా నేను వచ్చేసా. బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్నా నేను కరెక్ట్గా. ఏడన్నా బెంచ్ సర్కిల్ దగ్గర నువ్వు? నేను తణుకులో స్టే చేస్తాను. తణుకులో ఆగి ఫ్రెండ్ వాళ్ళ ఫ్లాట్ ఉంది, ఆ ఫ్లాట్కి వెళ్ళిపోయి నైట్ రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతాం. అయితే సో మనమైతే రైడ్ అనేది ఇంకా స్టార్ట్ చేసేసాం గాయస్. ఎక్కడికి ఫస్ట్ రైడ్ వచ్చేసరికి మనది లంబసింగి ఫస్ట్ వ్యూ పాయింట్. మనమైతే తణుకు దాటాం గాయస్. ఫస్ట్ వచ్చేసరికి లంబసింగి వెళ్తాం, అటు నుంచి తరబు వాటర్ ఫాల్స్, అటు నుంచి వనజంగి, తర్వాత అరకు, తర్వాత ఇంకా డియోమాలి అనేది ఇంకా ప్లాన్లో అనుకున్నాం. బట్ మా వాళ్ళు కొంచెం లాంగ్ అయిపోతుంది అన్నారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదనేది క్లారిటీ వస్తుంది. ఇప్పుడైతే మేము ఒక 10 members వెళ్తున్నాం. ఇంకో 2 జాయిన్ అవుతారు మధ్యలో. సో మనం లంబసింగి వెళ్ళే దారిలో ఇట్లా ఒక ఘాట్ రోడ్ అయితే వచ్చింది గాయస్. చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. కాకపోతే చలి ఎక్కువ ఉంది, అసలు మరీ తట్టుకోలేకపోతున్నాం చలి అయితే అసలు. చాలా అంటే చాలా బాగుంది గాయస్. అంటే ఇది నేను ఫస్ట్ టైం రావడం లంబసింగి సైడ్. క్రేజీ వైబ్ అసలు. ఇట్లా వచ్చే పని అయితే ఒక్కళ్ళే అయితే రావద్దు గాయస్. మీ ఫ్రెండ్స్ని వేసుకొని ఒక పెద్ద స్క్వాడ్ లాగా మొత్తం మీ బాయ్స్ అందరూ వస్తే మాత్రం బైక్స్ మీద, అది కూడా బైక్స్ మీదే రావాలి. చింటూ బాయ్ కొట్టబా. వ్యూ పాయింట్ చూద్దామని చెప్పంటే మీరు లేట్ చేస్తాను అని అంటున్నారు చూడు. ఇది కామెడీ. మొత్తం వీళ్ళందరూ దొంగనా కొడుకులు ఫ్రెండ్స్. మొత్తం మీరందరూ. నువ్వు కూడా ఉంటావు దాంట్లో. కాదు, ఎన్నింటి నుంచి లేపుతున్నా అందరినీ? ఎన్నింటి నుంచి లేపుతున్నాను? అరే 5 నుంచి లేపుతున్నాను మిమ్మల్ని అందరు. నేను 5 నుంచి లేపుతున్నా. పొద్దున్నే వ్యూ పాయింట్ చూద్దామని చెప్పాలి. లంబసింగిలో వ్యూ పాయింట్. బోరాన్ అంటున్నానా? ఏం ఫీల్ ఉంది మచ్చ, రోడ్డు కనపట్ల ఈ మంచుకి. ఇంకా వ్యూ ఎలా ఉండబోతుందో ఏందో.
గాయ్స్ చాలా అంటే చాలా అసలు హెవీ. ఇది సీజన్ అంటే అసలు కెమెరాలు క్లోజ్ అయిపోతున్నాయి. సీజన్ అంటే ఇది. మీరు చూడండి ఒకసారి, ఇదిగో ఎట్లుందో చూడండి. ఏం కనపట్లేదు, గులాబ్ జాములు గలగల్లాడుతున్నాయి అంటలా. అదే పరిస్థితి మాది ఇప్పుడు. అయ్యా, ఇదేదో స్వర్గంలోకి వెళ్తున్నట్టుంది. అయితే నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేసింది ఏంటంటే లంబసింగి కన్నా వనజంగి ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్పారు. నెక్స్ట్ లెవెల్. బట్ కానీ ఇదే ఎలా ఉందంటే వనజంగి ఎలా ఉంటుందో ఇంకా. అయ్యా, ఇదే వ్యూ పాయింట్ అంట. నాకైతే మాత్రం నిజం లిటరల్లీ రోడ్డు కూడా కనపడట్లేదు అసలు. రోడ్డు కూడా కనపడట్లేదు భయ్యో. Z9, it's my favorite bike. AP39. Oh, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై 2019 20 లేదా 18, ఈ 3 years మోడల్ మ్యాక్స్. అయితే ఇది వ్యూ పాయింట్ అసలు, లంబసింగి వ్యూ పాయింట్. గులాబ్ జాములు గలగల్లాడుతున్నాయి తెలుసా చలికి. నువ్వు చూడవేంటి? అన్నీ మేమే చూడాలా? యా ఎన్నడు తమిళ సన్నీ దూకేసే నువ్వు. సో మన లంబసింగి వ్యూ పాయింట్ ఇది. వ్యూ పాయింట్ ఎస్. ఎన్నింటికి వచ్చారు వ్యూ పాయింట్కి? ఎన్నింటికి? అవును, మంచి టైంలోనే వచ్చాం. పక్క జరుగు, వాళ్ళు ఫోటో దిగుతున్నారు కదా. అయ్యా, ఏదో మేఘాల పైన నుంచున్నట్టుంది మనకి. మా వాడు ఇక్కడి నుంచి దూకుదామని ప్లాన్ వేస్తున్నాడు. దూకేరా, ఏం కాదు, నీకేం కాదురా. ఏ చాలా బాగుందిగా, ఫుల్ ట్యాంక్ ఉంది. మళ్ళీ ఒక 500 కొట్టించా. అయితే మన లంబసింగి వ్యూ అయిపోయింది గాయ్స్. వాచిపోయింది బాగా, ఫుల్ టైర్డ్ అయిపోయాం. బండి కూడా సహకరించట్లేదు ఏంది చలిక. చాలా అంటే చాలా క్రేజీగా ఉంది గాయస్ మాత్రం లంబసింగి. వస్తే కనుక నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 monthsలోనే రావాలి. ఇక్కడ ఇదే అంట సీజన్. మరి చాలా అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వ్లాగ్లో అయితే మన వనజంగి వ్యూ చూపిస్తాను. పట్టుకో. ముందు జరుగు. So bye bye friends, don't forget to subscribe.